హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నిఫ్టీ చాలా స్మాల్ రేంజ్లో మూవ్ అయిందండి. చాలా డల్గా ఉండింది. ప్రీమియం కూడా అసలు మూమెంట్ ఏం లేకుండేది, సెన్సెస్ ఎక్స్పైరీ కదా. సో రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇక్కడ మనకు ఒక ఛానల్ లాగా ఫామ్ అయిందండి. అండ్ క్లోజింగ్ వచ్చేసి కొంచెం బులిష్లో క్లోజ్ అయింది. మనకి 25,020 బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని క్లోజింగ్ వచ్చేసి 25,008 దగ్గర క్లోజ్ అయింది. ఇది కొంచెం బులిష్ మూమెంట్ కనిపిస్తుంది. అండ్ రేపు కనుక ఒకవేళ గ్యాప్ అప్ పవర్ లేదంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకి ఇక్కడ వరకు రావచ్చు. ఆ లెవెల్ వచ్చేసి 25,080. ఇన్ కేస్ ఇది కూడా ఛానల్ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే మనకి ఫైనల్ టార్గెట్ 25,150 అవ్వచ్చు. లేదా ఈ ఛానల్ నుండి మళ్ళీ రివర్స్ బ్యాక్ బేరిష్ మూమెంట్ కనుక వచ్చేది ఉంటే మళ్ళీ 25,020 వరకు రావచ్చు. లేదంటే ఫస్టే ఈ ఛానల్ని బ్రేక్ డౌన్ చేసేది ఉంటే వేరే సైడ్ 24,980ని మనకి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే 24,920 ఫైనల్ టార్గెట్ అవుతుంది. లేదా ఇవాళ సేమ్ మార్కెట్ సైడ్ వేస్లో ఉండేది ఉంటే ఆ రేంజ్లో ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఆ రేంజ్ ఏంటంటే 25,020 అండ్ 24,960. ఈ రేంజ్లో కనుక రేపు కూడా మార్కెట్ రేంజ్లో మూవ్ అయ్యేది ఉంటే, కన్సాలిడేషన్ జరిగేది ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్. Hope you like my video. Please like, share and subscribe. Thank you.